వెల్కమ్ టు ఉద్యోగ నేస్తం ఛానల్. నమస్కారం. వెల్కమ్ టు ఉద్యోగ నేస్తం. తెలంగాణ రిటైర్ ఉద్యోగులకు భారీ షాక్ తగులబోతుందా? 100 రోజుల్లో 6,000 కోట్ల బెనిఫిట్స్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు వెనక్కి తగ్గుతుందా? మంత్రుల జీతాల్లో 50% కోత అంటూ కొత్త డ్రామా మొదలైందా? ఈ వీడియోలో అసలు నిజాలు, లోపలి సమాచారం మొత్తం తెలుసుకుందాం. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి గారు ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమై రిటైర్ ఉద్యోగుల బకాయిల చెల్లింపులకు 100 రోజుల్లో 6,000 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు కొత్త పీఆర్సీపై కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కానీ ఇప్పుడు సచివాలయ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ హామీ అమలు దాదాపు అసాధ్యమని తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఒత్తిడిలో ఉందని ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు కేబినెట్ సమావేశంలో స్పష్టం చేసినట్టు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రానికి భారీ ఆర్థిక భారం ఉంది. రైతు భరోసా బకాయిలు, ధాన్యం కొనుగోలు చెల్లింపులు, గ్రామ పంచాయతీల నిధులు, రెగ్యులర్ ఉద్యోగుల డిఏ, ఇతర బకాయిలు ఇవన్నీ పెండింగ్ లో ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పటికే రెగ్యులర్ ఉద్యోగులకు సుమారు 5,000 కోట్ల బకాయిలు, రిటైర్ ఉద్యోగులకు 6,200 కోట్ల వరకు బకాయిలున్నాయని సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో 3 నెలల్లో 6,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకురావాలని ఆర్థిక శాఖ ప్రశ్నించినట్లు తెలుస్తుంది. అంతేకాదు రిటైర్ ఉద్యోగులకు చెల్లింపులు మొదలు పెడితే రెగ్యులర్ ఉద్యోగులకు కూడా తమ డిమాండ్ల కోసం ఉద్యమాలు మొదలుపెట్టే అవకాశం ఉందని ప్రభుత్వం ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ఇప్పుడు మరో కొత్త విషయం బయటకు వచ్చింది. మంత్రుల జీతాల్లో 50% కోత విధించి ఆ డబ్బులను రిటైర్ ఉద్యోగుల బెనిఫిట్స్ కోసం ఉపయోగిస్తామని ప్రభుత్వం ఆలోచించినట్లు సమాచారం. ఒక్కో మంత్రికి నెలకు సుమారు 4,50,000 వరకు వేతనం, అలవెన్స్ వస్తాయి. 50% కోత పెడితే ఒక్కో మంత్రిపై 2,25,000 మాత్రమే తగ్గుతాయి. రాష్ట్రంలో మొత్తం 15 మంది మంత్రులున్నారు. అంటే నెలకు కేవలం 33 లక్షలు మాత్రమే మిగులుతాయి. 3 నెలలకు కలిపితే దాదాపు 1 కోటి మాత్రమే. కానీ బకాయిలు మాత్రం 6,200 కోట్లు. దీంతో 1 కోటితో 6,000 కోట్ల సమస్య ఎలా పరిష్కారం అవుతుంది అంటూ రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. అంటే ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏమిటంటే, ప్రభుత్వం ఇచ్చిన 100 రోజుల హామీ నిజంగానే అమలవుతుందా, లేక ఇది కూడా మరో రాజకీయ హామీలానే మిగిలిపోతుందా? రిటైర్ ఉద్యోగులు మాత్రం తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇక ముందు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి? 100 రోజుల్లో బెనిఫిట్స్ ఇవ్వడం సాధ్యమేనా? కామెంట్ చేయండి. ఇలాంటి ఉద్యోగ, పెన్షన్, పీఆర్సీ, డిఏ తాజా అప్డేట్స్ కోసం మన ఉద్యోగ నేస్తం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.